హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీకందరికీ దేవుని నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు? దేవుని నామంలో మనం అందరం కూడా ధన్యులు అని ఈ దినాన్న దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం కదా. దేవుని సన్నిధిలో కొంత సమయం గడపటానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన మీకందరికీ దేవుని నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేవుడు ధన్యులుగా తీర్చిన మీరు భాగ్యవంతులండి, బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే దేవుని నామంలో మనం సమకూడినాం. ప్రియులారా, మనం గత 18 పాఠాలని ఎవరు ధన్యులు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదండి. ఎవరు ధన్యులు? బైబిల్లో ఉన్నవారు కానీ లేదా దేవుణ్ణి అనుసరించిన వారు కానీ ఏ రీతిగా ఉంటే, ఏ రీతిగా జీవిస్తే, ఏ రీతిగా ప్రవర్తిస్తే ధన్యులుగా తీర్చబడ్డారు. ఆ రీతిగా మనం కూడా నడిచి దేవునితోటి శబాష్ అనిపించుకొని మనం కూడా ధన్యులుగా ఎందుకు తీర్చబడకూడదు అన్న ఒక ప్రశ్నతోటి ఈ పాఠాలని ఆరంభించాం. ప్రియులారా, 18 పాఠాలు మనం ధ్యానం చేస్తామండి. ఈ 19వ పాఠంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 18 పాఠాలు విన్నారు కదండి. మరి దేవుని చేత దీవించబడ్డారా? మరి ఆ విషయాన్ని మాకు ఎప్పుడన్నా తెలియజేస్తారా ప్రియులారా? ఎంతో ప్రయాసలతోటి దేవుని వాక్యాన్ని మీ ముందుకు తేవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీ నుండి ఏమీ ఆశించట్లేదు, కానీ మీరు మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేసినట్లయితే మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతించటానికి నాకు ఒక అవకాశం దొరికినట్లుగా భావిస్తూ మిమ్మల్ని ఈ రీతిగా ప్రోత్సాహపరుస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? ఎవరికన్నా దీన్ని షేర్ చేస్తున్నారా? మరి కాబట్టి ఆ రీతిగా మీరు దేవుని పరిచర్యలో మీరు కూడా వాడబడాలి అని దేవుని నామంలో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళదామండి. ఈ 19వ పాఠంలో కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన మొదటి వచనంలో ఒక మంచి మాట ఉన్నదండి. ఒక మంచి మాట ఉన్నది. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన మొదటి వచనంలో ఏమని ఉన్నది అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఎవరు ధన్యులు అని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే, అతిక్రమములకు పరిహారము ఎవరైతే అనుభవిస్తారో, ఎవరైతే పొందుకుంటారో వారు ధన్యులు. అంతేకాకుండా తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు. ప్రియులారా, ఈ ధన్యతను మనం ఏ రీతిగా పొందుకోవచ్చు? అప్పుడు దావీదు అంటున్నాడు, నా పాపాలకి పరిహారం దొరికింది, నా అతిక్రమాలకి పరిహారం దొరికింది, నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది, కాబట్టి నేను ధన్యుణ్ణి, నేను ధన్యుణ్ణి. ప్రియులారా, ఏమిటి ఈ పరిహారము? ఏమిటి ఈ అతిక్రమము? అది దావీదు ఏ రీతిగా పొందుకున్నాడు అన్న విషయాన్ని మనం కొంచెం సేపు ధ్యానం చేద్దామండి. ఈ ధన్యవచనాన్ని కూడా దావీదే వ్రాసినట్లుగా కీర్తనల గ్రంథము 32వ సంకీర్తనలో మనం చూస్తున్నాం. అతిక్రమము, తన అతిక్రమములకు పరిహారం. అతిక్రమము అంటే ప్రియులరా, ఏదో పెద్ద గ్రాంధికం కాదు, కానీ క్రమము కానిది అతిక్రమము. ఒక క్రమము, నీతి నియమము ఏదైతే నిర్దేశించబడిందో దాన్ని అతిక్రమించినప్పుడు అది అతిక్రమం అవుతుంది. అంటే క్రమాన్ని తప్పించటం అన్నది అతిక్రమము. ప్రియులారా, మనకి కొన్ని నీతి నియమాలు, కొన్ని కట్టడలు, ఆజ్ఞలు, కొన్ని క్రమాలు మనకు ఉన్నాయి. వాటిని ఖాతరు చేయకుండా,
మన ఇష్టానుసారంగా మనం ఉంటే అది ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు దాన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కదండి, శిక్ష ఉంటుంది. మనం రోడ్ రూల్స్లో పాటించవలసిన వారంగా ఉంటాం, వాటిని అతిక్రమిస్తే దానికి కావలసినటువంటి శిక్ష ఉంటుంది, దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆ రీతిగా ఆ క్రమాన్ని మనం తప్పించినప్పుడు దానికి ఒక శిక్ష ఉంటుంది. అది మనం ప్రతిదినం కూడా దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అయితే ఆ మాటనే బైబిల్ ఎలా చెప్తూ ఉంది, పాపమునకు వచ్చు జీతము మరణము. ఒక క్రమాన్ని తప్పినప్పుడు అతిక్రమముగా మారి దానికి తగిన శిక్ష ఉంటుంది. ఆ శిక్షకి పరిహారము చెల్లించబడినప్పుడు మాత్రమే మనం దానిలో నుండి బయటకు వస్తాం. అలాగే బైబిల్ పరంగా చూసినట్లయితే ప్రియులారా, పాపమునకు వచ్చు జీతము మరణము అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇది ఈ యొక్క పాపానికి వచ్చే జీతం మరణమైనప్పుడు ఈ యొక్క దీనికి పరిహారం ఏమిటి, దీన్ని ఎవరు చెల్లించాలి, ఎలా చెల్లించాలి అన్న విషయాన్ని మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఈ పాప పరిహారము అన్నది చాలా శ్రేష్టమైన అంశము ప్రియులారా. ఎందు నిమిత్తం అంటే 49వ సంకీర్తన 8-9 వచనాలు చూసినట్లయితే 8-9 వచనాలను ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 49వ సంకీర్తన 8-9 వచనాలు నేను చదువుతాను. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అంటే ఈ పాపానికి పరిహారము కావాలి అంటే అది ఎవ్వరూ చెల్లించేది కాదంట, అది ఎవరి చేత తీర్చబడేది కాదు. వారి పాప విమోచన క్రయధనము బహు గొప్పది. అంటే ఎంత ధనవంతులైనప్పటికీ కూడా, ఎంత భాగ్యవంతులైనప్పటికీ కూడా దానికున్న మూల్యాన్ని చెల్లించటం ఎవ్వరికీ సాధ్యము కాదు అన్న విషయాన్ని ఇప్పుడు నేను చదివిన భాగంలో చూస్తున్నాం. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. ఎందుకు అంటే వారి ప్రాణ విమోచన క్రయధనము అంత గొప్పది. అంటే ఎవ్వరు కూడా ఎంత భాగ్యవంతులైనప్పటికీ కూడా ఆ క్రయాన్ని చెల్లించలేరంట. అలాంటి ఎవరు చెల్లించలేని దాన్ని మరి ఎవరు చెల్లించారు, ఎలా చెల్లించారు? దావీదు నా పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, నా దోషాలు తొలగిపోయినాయి, నా అతిక్రమాలకు పరిహారం దొరికింది అని దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు? ప్రియులారా, మనకి తెలుసు. ఎందుకు అంటే మనం క్రీస్తు శకంలో ఉన్నాం కాబట్టి, యేసు ప్రభువారు మనం పుట్టక ముందే 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఎవ్వరూ ఏ విధము చేత కూడా ఆ చెల్లించలేని అమూల్యమైన తన రక్తధారాల్ని సిలువలో కాచి మన పాపాలకి పరిహారం చేసి మనకు రావలసినటువంటి శిక్షను మన దేవుడు యేసు ప్రభువారు ఆయన భరించినట్లుగా మనకు తెలుసు. ఎందుకు అంటే మనం యేసు ప్రభువారి క్రయధనాన్ని చెల్లించిన తర్వాత తరములో ఉన్నవాళ్ళం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందండి. కానీ ఈ యొక్క పాపానికి శిక్ష, ఈ మరణానికి శిక్ష ఆల్రెడీ నిర్దేశించబడి ఉంది అని చెప్పాను. అయితే దావీదు అంటున్నాడు వీటికి నాకు నా పాపానికి పరిహారం దొరికేసింది, నా పాపాలకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ చెల్లించబడింది అని దావీదు ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని
యేసు ప్రభు వారు ఛాలెంజ్ చేశారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ మరణానికి ఉన్నటువంటి క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి అనుబంధంగా ఒక వాక్యాన్ని చదువుతానండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనం వరకు నేను చదువుతున్నాను. అపరాధముల వల్లను సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఈ ప్రాయశ్చిత్తం వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత జరగలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. ఆల్రెడీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన పాపముల కొరకు పరిహారంగా ఆయన చెల్లించి ఎవ్వరూ తీర్చలేని రుణాన్ని 49వ సంకీర్తనలో మనం చూసాము. అది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి ఆ రుణశేషము అలా ఉండాల్సిందే. ఎందుకు అంటే దాన్ని ఎవ్వరూ చెల్లించలేరు. ఎవరు కూడా అంత ధనాన్ని అమూల్యమైనటువంటి ఈ లోకంలో వాడుకునే ఈ యొక్క ధనంతో ఏ ఒక్కరు కూడా లేదా పుణ్యకార్యాల వల్ల కానీ మనం చేస్తున్న జపతపాల వల్ల కానీ ఈ యొక్క ప్రాయశ్చిత్తాన్ని మనం పొందుకోలేం. అందుకే ఆ మాట అంత స్పష్టంగా ఉంది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఆ విమోచన ధనం అంత గొప్పది అని. ప్రియులారా, ఇక్కడ ఈ దావీదు అంటున్నాడు, ఈ ప్రాయశ్చిత్తం, ఈ పరిహారం నాకు కావాలి అన్నప్పుడు నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిని, నేను అపరాధిని, నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, బ్రతుకుండి కూడా చచ్చిన వారితో సమానము అని మీరు జీవించుచున్నారన్న పేరైతే మీకుంది, కానీ మీరు మృతులే అన్న మాటని ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ రీతిగా దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపములో పుట్టి పాపములో పెరిగాను కాబట్టి నాకు విమోచన ఎవరన్నా చెల్లించాలి, నా ధనాన్ని, నా పరిహారాన్ని, ఆ క్రయధనాన్ని ఎవరన్నా చెల్లించాలి అని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నేను పాపిని దోషిని అని ఒప్పుకున్నప్పుడు నా పక్షముగా వేరే పరిహారము చెల్లించే ఒక ఆయన వచ్చాడు ఈ లోకానికి అని ఆ దావీదు ఎంత తృప్తిగా చెప్తున్నాడు అంటే 32వ సంకీర్తన మనం చూస్తాం కదండి, మెయిన్ వాక్య భాగం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, ఆ ధన్యుడిని నేనే. దావీదు అంటున్నాడు ఈ మాట, పరిహారము నొందినవాడు ధన్యుడు, ఆ ధన్యుణ్ణి నేనే. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ఆ ధన్యుణ్ణి నేనే అంటున్నాడు. ప్రియులారా, ఈ ప్రాయశ్చిత్తం, ఈ పరిహారం కావాలని దావీదు కోరుకున్నాడు, పొందుకున్నాడు కూడా. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఏమిటి అంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ విమోచన కార్యాన్ని చేసినప్పుడు దావీదు లేడు కదా, మరి దావీదు ఎలాగా ధన్యుడయ్యాడు? ఇప్పుడు మనమైతే యేసు ప్రభువారు ఆ యొక్క తన విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఆ రక్తాన్ని చెల్లించి మన పాపాలకి పరిహారం చేశాడు అని మనం ఈ తరంలో ఉన్నవాళ్ళం మనం గ్రహించుకుంటున్నాం. కానీ దావీదుకి అలాంటి అనుభవం లేదు. అంటే దావీదు ఉన్న కాలంలో యేసు ప్రభువారు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఇంకా జరిగించలేదు. కానీ దావీదు విశ్వాసము ద్వారా ఆ యొక్క పరిహారాన్ని, ఆ ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాడు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉన్నదండి. ఆయన అనగా క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఆ కాలంలో దావీదు లేడు కదా అని. కానీ ఇక్కడ పేతురు రాసిన మాటలో ఈ యొక్క పత్రికలో ఏమని ఉందంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, హల్లెలూయా,
ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి పరిహారం చెల్లించటం కాదు, కానీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడండి. ఆ మాటనే మనం ఆదికాండంలో చూస్తాము. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు తమ మహిమ వస్త్రాన్ని కోల్పోయి సిగ్గుతోటి దేవుని సన్నిధికి రాలేక, ఎందుకంటే మేము దిగంబరులుగా ఉన్నాము, నీ సన్నిధికి రాలేకపోతున్నాము అని వారు ఆ చెట్ల చాటున దాక్కున్నప్పుడు వారి యొక్క దేహాలను కప్పటం కోసం అక్కడ ఆ ఏదైనా తోటలో ఒక పశువు వధించబడిందండి. ఒక పశువు వధించబడి ఆ యొక్క చర్మాన్ని వీరికి చర్మపు చొక్కాయిలు చేయించెను అన్న మాటని ఆదికాండంలో మనం చూస్తాం ప్రియుల. అంటే వీరి యొక్క సిగ్గును కప్పటం కోసం వీరు దేవుని ఆయన సన్నిధికి రావాలి అంటే వస్త్రము లేకుండా రాలేరు. కాబట్టి వీరికి వస్త్రాలు కప్పటం కోసం అక్కడ ఒక పశువు వధించబడింది ప్రియులారా. అంటే అప్పుడే యేసు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. మన యొక్క సిగ్గును కప్పటం కోసం, అంటే కోల్పోయిన మన మహిమ వస్త్రాన్ని మనకి ఇవ్వటం కోసం యేసు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన ఆ యొక్క గొర్రెపిల్లగా మనం ఆదికాండంలో చూస్తున్నాం ప్రియులారా. అందుకే చెప్పాను, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము అని. ఎందుకు అంటే ప్రతి వారు కూడా ప్రాయశ్చిత్తము పొందాలి. ఆ ప్రాయశ్చిత్తము పొందిన అనుభవంలోకి దావీదులాగా ప్రతి ఒక్కరూ రావాలండి. అంటే యేసు ప్రభువారి రక్తం మన మీద చిందించబడినప్పుడు మాత్రమే, ఆయన ఆ మహిమ వస్త్రాన్ని మన మీద కప్పినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుతామండి. మనందరి ఆలోచన, మనందరి ఆశ ఏమిటి అంటే మనమందరం కూడా దేవునితో సదాకాలము ఉండాలి అని. అంటే దేవునితో సదాకాలం ఉండాలని ఇష్టమే, కానీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకేమొచ్చింది? వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయాము. లోకములో దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని అతిక్రమించాం. ఆదాము హవ్వలు దేవుడు ఒక క్రమాన్ని చెప్పాడు, మీరు ఆ పండు తినవద్దు అని. ఆ క్రమాన్ని వాళ్ళు దాటి బయటకు వచ్చారు కాబట్టి అతిక్రమము చేశారు. వారి అతిక్రమణకు పరిహారం జరగాలి అంటే ఆ స్థలములో ఒక పశువు వధించబడింది. ఆయనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. అయితే అక్కడే మనం చూసాము. అయితే విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలమందు అంటే సమయము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఆది నుండి కూడా ఆదాము హవ్వల నుండి ఆ చివరి మనిషి ఎవరైతే ఉంటారో యేసు ప్రభువారు ఈ యొక్క భూమి ఆకాశం లయపరిచే వరకు కూడా ఎంతమంది అయితే ఈ లోకంలో ఉంటారు వారందరి నిమిత్తం దేవుడు ప్రాయశ్చిత్తాన్ని చేశాడు ప్రియులారా. ఆయన మన రక్షకుడు కాబట్టి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడ్డాడు కాబట్టి దాన్ని దావీదు ఎలా పొందుకున్నాడంటే విశ్వాసము ద్వారా. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ప్రియులారా, మనకేమైనా డౌట్ వస్తుందా అండి? ఎప్పుడో వధించబడిన యేసు ప్రభు వారి రక్తం ఇప్పుడు నాకెలాగూ అప్లై అవుతుంది అని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. విశ్వాసము నిరీక్షణ ద్వారా ఆ ప్రాయశ్చిత్తాన్ని మనము పొందుకుంటాము. దావీదు కూడా అదే మాట అంటున్నాడు. ఆల్రెడీ నా కోసం యేసు ప్రభువారు పరిహారాన్ని చెల్లించాడు అని తృప్తిగా అంటున్నాడు. నేను ధన్యుణ్ణి. ఎందుకు అంటే ఆయన నా కోసం కూడా విశ్వాసము ద్వారా చూస్తున్నాడు. దావీదు విశ్వాసము ద్వారా ఆయన సిలువలో చేసే యాగాన్ని దావీదు విశ్వాసము ద్వారా చూస్తున్నాడు. ఇంకా దావీదుకు ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే విశ్వాస నేత్రంతో చూశాడు. ప్రియులారా,
మనము కూడా విశ్వాస నేత్రముతోటి చూసి, ప్రభువా నువ్వు చేసిన యాగము నా కోసమయ్యా, నా పాపాలకు పరిహారము నువ్వు చేశావు, నా అతిక్రమాలకు నువ్వు పరిహారము చెల్లించావు కాబట్టి ఎవ్వరూ చెల్లించలేని ధనాన్ని, ఎవ్వరూ చేయలేని పరిహారాన్ని, అది ఎన్నటికీ తీరకుండా అట్లుండవలసినటువంటి ఆ పరిహారాన్ని నువ్వు చెల్లించావు కాబట్టి నేను విశ్వాసము ద్వారా దాన్ని నేను పొందుకుంటున్నాను అని దావీదులాగా మనము కూడా చెప్పవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియులారా, క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే మానవ పాప పరిహారార్థము నియమించబడ్డాడు. విశ్వాసం ద్వారా దావీదు దీన్ని పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదండి, వాళ్ళు ఎలా ధన్యులయ్యారు, ఆ రీతిగా మనం కూడా జీవించి మనం ఎందుకు ధన్యులు అవ్వకూడదు అన్నది మనం మెయిన్ థీమ్ కదా. కాబట్టి దావీదు విశ్వాసము ద్వారా ఆ పరిహారాన్ని పొందుకుని ఆ నిర్దోషిగా తీర్చబడ్డాడు. దావీదులాగా మనము కూడా ఆ రీతిగా విశ్వాసము ద్వారా మనం ఆ యొక్క రక్షణను అనుభవించినట్లయితే మనము కూడా ధన్యులుగా తీర్చబడతాం. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. తన దగ్గరకు వచ్చేవారిని ఆయన రక్షించటానికి సమర్థుడని, మన కోసం తన ప్రాణాన్ని చెల్లించాడని, మన స్థానంలో మరణించాడని, మన స్థానంలో తిరిగి లేచాడని, నిన్ను నన్ను లేపటానికి శక్తిమంతుడు అని, మరణించినప్పటికీ తిరిగి లేపగల సమర్థుడని యేసు ప్రభువారిని మనం విశ్వాసము ద్వారా మనం విశ్వసించినట్లయితే, మనం నమ్మినట్లయితే మనం కూడా దావీదులాగా ధన్యులుగా తీర్చబడతాం. ప్రియులారా, ఆయనతో సదాకాలం ఉండటానికి ఆయన రాజ్యంలోనికి మనము చేర్చబడతాము. ఆ రీతిగా మనం కూడా దేవుని విశ్వసించి నిర్దోషులుగా తీర్చబడి మనము కూడా ధన్యులుగా మార్చబడాలి. ఆలసించినచో ఆశాభంగం అన్నారు. ప్రియులారా, మన జీవితం చాలా స్వల్పమైనదండి, నీటి బుడగలాంటి మన జీవితం. ఈ చిన్న జీవితం గతించిపోయినట్లయితే ఇంకా మరొక జీవితం లేదండి. మనుష్యుడు ఒక్కసారే జన్మిస్తాడు, జీవిస్తాడు, మరణిస్తాడు. ఆ తర్వాత మరొక జన్మంటూ లేదు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మన అల్పమైనటువంటి జీవిత కాలంలోనే యేసు ప్రభువుని మన దేవునిగా, మన రక్షకునిగా, మన విమోచకునిగా అంగీకరించి ఆయన శరణు వేడినట్లయితే, మనం ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మనల్ని తన కౌగిల్లో చేర్చుకొని తన రక్షణ వస్త్రాన్ని మన మీద కప్పి ఆయన నిర్దోషులుగా తీర్చి తండ్రి ఎదుట నిలవబెడతాడండి మనల్ని. మనం ఏ పొట్ల చాటున దాటుకోవలసిన అవసరం లేదు. తండ్రి దగ్గరకు మనల్ని తీసుకెళ్తాడు దేవుడు. అందుకనే ఉన్న పాటున ఆయన సన్నిధికి మనం రావలసిన వారంగా ఉంటున్నాడు. పురుషోత్తమ చౌదరి గారు ఒక చక్కని పాట రాశారని, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి, యున్న విధి నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటున మనం ఆయన సన్నిధికి రావాల్సిన వారిగా ఉంటున్నాం. ప్రియులారా, ఉన్న పాటున రావటం అంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తూ ఉన్నది. ప్రియులారా, ఒంగోలు సంఘంలో అవి డాక్టర్ క్లౌదొర గారు పరిచర్య చేస్తున్న దినాలండి. ఆయన పరిచర్య చేయటానికి మన దేశానికి మిషనరీగా వచ్చి పరిచర్య చేస్తున్న సమయంలో మొట్టమొదటిగా బాప్తిస్మం పొందే, దేవుణ్ణి తన స్వరక్షకునిగా అంగీకరించి మొట్టమొదటిగా బాప్తిస్మం పొందిన వ్యక్తి ఎవరు అంటే ఎర్రగుంట్ల పేరయ్య. ఎప్పుడన్నా విన్నారండి మాట? ఫస్ట్ బాప్టైజ్డ్ పర్సన్ అనమాట. అంటే ఈయన కనిగిరి తాలూకా తలకొండపాడు అన్న గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఈ ఒంగోలులో క్లౌదొర గారు పరిచర్య చేస్తున్న సమయంలో ఒకరోజు
ఎవరో వచ్చి చెప్పారంట, అయ్యా క్లవ్ దొరగారు ఎర్రగుంట్ల పేరయ్య గారితో చెప్పారంట, దొరగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు, ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారని పేరయ్య గారితో ఎవరితోటో కబురు చేశారు దొరగారు. అయితే ఆ సమయానికి ఆయన ఏం చేస్తున్నాడంటే అరుగు మీద కూర్చొని సంగటి తింటున్నాడు. తింటున్న సమయంలో దొరగారు మిమ్మల్ని రమ్మన్నారు అనగానే అవునా అని ఆ ప్లేట్ పక్కకు నెట్టి నడుచుకుంటూ ఒంగోలు వచ్చేసాడంట. అప్పట్లో వాహన సౌకర్యాలు లేవు కదండి. కాబట్టి అతడు ఆ రీతిగా వచ్చేసేటప్పటికి, అరే నేను ఉదయమే కదా చెప్పి పంపించాను, ఇంతలోకి ఎలా వచ్చావు నువ్వు అని ఆనందంగా ఈజీ చైర్లో కూర్చుని ఉన్న ఆ దొరగారు లేచి సంతోషంగా ఆయన్ని షేక్ హ్యాండ్ తీసుకున్నాడంట. తీసుకునేటప్పటికి ఆయనకి ఏదో చెయ్యి కొంచెం ఇట్లా అంటుకున్నట్టు అనింది. ఏంటి వాట్ అన్నాడంట. అనేటప్పటికి అప్పుడు గుర్తొచ్చిందంట పేరయ్య గారికి. ఏమని అంటే, నేను సంగటి తింటూ ఉన్నాను, మీరు పిలిచారు అనగానే చేయి కడుక్కోవటం మర్చిపోయి వచ్చేసానండి, అది ఎండిపోయి మీ చేతకు అతుక్కుంది, అందుకని ఇలా ఉన్నది, సారీ క్షమించండి అన్నాడు. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటి అంటే, ఉన్న పాటున రావటం అంటే ఇదే కదండి. ఆ మాట చెప్పంగానే, దొరగారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పంగానే ఆ ప్లేట్ పక్కకు నెట్టి చెయ్యి కడుక్కోవటం కూడా మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేసాడంటండి. ఇక్కడ దేవుడు మనతో సెలవిస్తున్నాడు, మీరు ఉన్న పాటున, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తర్వాత మరలా అవకాశము దొరకదేమో, కాబట్టి మీరు ఇదే రక్షణ దినము, యేసు ప్రభువారు ఇచ్చే రక్షణను అందుకోవటానికి వాయిదాలు వేయకూడదు. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఆ రీతిగా ఉన్న పాటున మనం ఉన్న ఫలంగా పేరయ్య గారు వచ్చినట్లు, లేకపోతే పురుషోత్తమ చౌదరి గారు చెప్పినట్లుగా మనం ఉన్న పాటు దేవుని దగ్గరకు వచ్చి మనం ఆ రక్షణ భాగ్యాన్ని అందుకోవలసిన వారిగా ఉంటున్నాం. దేవుడు సిలువలో రెండు చేతులు చాపి, ఆయన నేటికిని రెండు చేతులు చాపి, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపాను అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఆయన చేతులు ఇంకా నీ ముందు చాపబడి ఉన్నాయి. ప్రియబిడ్డ, దేవుని దగ్గరికి నువ్వు రావటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇదే మిక్కిలి అనుకూల సమయము. తన అతిక్రమమునకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. అలాంటి ధన్యతను నేను పొందుకున్నాను, కాబట్టి మీరు కూడా ఆ ధన్యతను పొందుకొని మీరు కూడా ధన్యులవ్వండి అని ఈ సమయంలో దావీదు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, వారిలాగా మనం కూడా మనకంటే ముందున్నటువంటి ఆ దైవదాసులు, దేవుణ్ణి వెంబడించి దేవుని సన్నిధికి చేరుకున్నటువంటి వారి అడుగు జాడల్లో మనము కూడా నడిచి మనం ఎందుకు ధన్యులు కాకూడదండి? ఆ రీతిగా అలాంటి ధన్యతను పొంది మనము కూడా దీవించబడాలి అని, ధన్యులుగా తీర్చబడాలి అని దేవుడు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మరి దేవుణ్ణి విశ్వసించి ఆయన ఇచ్చే పరిహారాన్ని పొంది, మన అతిక్రమాలకి పరిహారాన్ని, మన పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని పొంది మనం కూడా ధన్యులుగా తీర్చబడదామండి. ఆ రీతిగా తీర్చబడటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి తన రక్షణ భాగ్యాన్ని మీకు అందరికీ దయచేయాలని మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, తన అతిక్రమలకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు అని మీరు సెలవిచ్చినారు. తండ్రి, నీకు వందన. నీవు జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నావు తండ్రి. అంటే ఆది నుండి ఉన్న ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి వరకు కూడా నాయన నీవు నీ విలువైన రక్తాన్ని చిందించావు. ఆ రక్తములో మేము ముంచబడి నా తండ్రి మా పాపములకు పరిహారమును పొంది, మా పాపములకు ప్రాయశ్చిత్తాన్ని పొంది దావీదు వలె మేము కూడా నాయన విశ్వాసము ద్వారా ఆ ధన్యుల
మేలుముగా తీర్చబడటానికి వింటున్న ప్రతి బిడ్డను నాయన మీరు మీరు ఈ రీతిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ అవసరతను మహిమలోండి తీర్చండి తండ్రి. కొంత సమయం నీ సన్నిధిలో వెచ్చించటానికి, నీవిచ్చే హెచ్చరికను, మీరు చెప్పే మాటలు, మీ దయగల మాటలు, నీ నోటి మాటలు వినటానికి నా తండ్రి నాయన చేరువచ్చిన బిడ్డను ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా దీవించండి. వారి ప్రతి అవసరతని మహిమలోండి తీర్చండి. నీ నిత్య రాజ్యమునకు వారసులుగా చేయండి. ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో వారిని, వారి కుటుంబాన్ని దీవించుమని ఈ మా మనవులు స్తుతులు యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా మా కోసం పరిహారము చెల్లించిన యేసయ్య పవిత్రమైన నామము ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క పుస్తకం మీకు ఎవరు ధన్యులు అన్న పుస్తకం ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. వచ్చే